ఎలా అనిపించింది సినిమా? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ కిరి 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 దిమ్మాక్ కిరి కిరి పిచ్చా బ్యాక్ నిజంగా కూత ర్యాంప్ చెప్పుకో. మా అది ఉంటది కదా యుగానికి ఒకటి సినిమాలు, మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం రా బాబు. ఆ టెంప్లెట్ సెకండ్ హాఫ్ గారు అండ్ రామ్ కాంబినేషన్ కదా, ఏది లేదు సినిమాలో. అవునా? దీని మీద లైగర్ బాగుందా, ఇదే బాగుందా? రెండు బాగాలేవు, ఇంకో రాడ్ అంతే. పూరి అన్నారు కొత్త బాలదింగారు, చాలా బాగుంది అన్న డైరెక్షన్ అయితే మాత్రం. సినిమా అయితే బాగుంది అన్న, అందరు కలిసి వెళ్ళి చూడండి సినిమా. అవునా? నీకు నచ్చిందా సినిమా? నాకు నచ్చింది అన్న. నువ్వే రామ్ లా ఫీల్ అయిపోతున్నావు ఇప్పుడు? అంతే అన్న. అంతేనా? డబుల్ స్మార్ట్ శంకర్. ఆడియన్స్ కి ఏం చెప్తావు ఇవాళ? ఆగస్ట్ 15 కి అంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే మెంబర్స్ గానీ సినిమా రిలీజ్ అయింది కదా, సినిమా గురించి చెప్పు ఒకసారి. సినిమా బాగుంది, అందరు పక్క వెళ్ళి చూడండి. యూత్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక మంచి ఫీస్ట్ మూవీ. పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ ఇచ్చారు, హిట్ కొట్టేశారు. పక్కా చూడండి సినిమా. అంటే మూవీ పర్వాలా, అంత గొప్పగా ఏం లేదు. ఫస్ట్ పార్ట్లో ఇంకా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, కానీ సినిమా ఓవరాల్గా బాగుంది. రామ్ ఎనర్జీ కూడా బాగుంది, ఎక్కడ తగ్గల. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇది డబుల్ ఉంది ఎనర్జీ, ఎక్కడ తగ్గల. ఏంటి స్టోరీ ఏమైనా ఎంగేజింగ్ అనిపించిందా? అంటే ఇస్మార్ట్ శంకర్ చాలా మందికి ఎక్కింది, బట్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ బాగానే ఉంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు, ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా బోర్ కొట్టదు. అండ్ ఫైట్స్ కానీ డాన్స్, రామ్ డాన్స్ కానీ అది కూడా బాగుంది. అలీగారి కామెడీ ఇవన్నీ కొంచెం ఏదో కావాలని పెట్టినట్టు ట్రాక్ కావాలని అంటే స్టోరీకి దానికి ఏం సంబంధం ఉండదు. కానీ మీరు ఈడియట్ సినిమా చూసుంటారు, లేదా చాలా సినిమాలు చూసుంటారు. అమ్మానాన్న తమిళమ్మాయి, పూరి జగన్నాథ్ గారు, అందులో కూడా స్టోరీకి సంబంధం ఉండదు అలీ గారి కామెడీ. కానీ వర్కౌట్ అయింది, అంటే జనాలు నవ్వుతున్నారు థియేటర్లో, జనాలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కామెడీ కానీ పంచెస్ కానీ పేలే. సో కామెడీ వర్కౌట్ అయింది. స్టోరీకి సంబంధం ఉండాలని లేదు, బట్ ఇందులో ఇంతకుముందు రెగ్యులర్గా ఎలా ఉన్నాయో ఆ సినిమాల్లో అలీ ట్రాక్ ఇందులో కూడా అలాగే ఉంది. ఒక్కొక్కరికి ధమాక్లో ధమాక్ ఉంది, సినిమాలో మసాలా ఉంది. గడ్డపార అంటే రాడ్ సినిమా, గడ్డపార మామూలుగా రాడు దింపాడు పూరి జగన్నాథ్. ఒక్కొక్కరికి గవ్వలు కలుగుతాయి. సినిమా మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, బట్ సాంగ్స్ మాత్రం వరస్ట్, 1000% వరస్ట్. సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి అమ్మతోడు. ఆఫ్టర్ ఫ్లాపుల తర్వాత ఇది మాత్రము అసలు క్రేజీ. చెప్పాలంటే ఇస్మార్ట్ 1 అయితే వరస్ట్, 2 అయితే ఒక్కొక్కరికి నిజంగా గడ్డపారే సూపర్, చాలా బాగుంది. పూరి డైరెక్షన్ అయితే పూరీలు వంగుతాయి, ఒక్కొక్కరికి కూర్చున్న వాళ్ళకి నూనెలో వంగుతాయి కదా, అట్లా వంగుతాయి. సంజయ్ దత్ అయితే ఇక ఆయన అసలు తోపు. అసలు సంజయ్ దత్ యాక్చువల్ మెయిన్ హైలైట్ సినిమాకి. సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదన్నట్టు ఉంటుంది. అంత తోపు యాక్టర్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టిండే. స్టోరీ అంటే నువ్వు కొంచెం నెక్స్ట్ ఏమైతే అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బట్ ట్విస్ట్లు ఉంటాయి, తెలిసిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ, సెకండ్ హాఫ్ జర్ర బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇట్లా దింపి మళ్ళీ లేపుతాడు, అసలు ఉంటుంది. అబ్బాబా నిజంగా గవ్వలు కలుగుతాయి ఒక్కొక్కరికి. అన్న డబుల్ స్మార్ట్ అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, పూరి సార్ గారికి మరో కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. లైగర్ తర్వాత ఒక రేంజ్కి వెళ్తే ఈ సినిమాతో ఇంకా వేరే రేంజ్కి వెళ్ళిపోయింది అన్న. నిజంగా అంటే ఇలా తీసారని సినిమా అసలు ఊహించుకోలేము, అంత మంచిగా తీసిండనమాట. ఆ స్టైల్ కానీ, ఆ స్లాంగ్ కానీ, ఆ ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్. నెక్స్ట్ కామెడీ అన్న, మన బోకా గారి కామెడీ బొక్కలాగా ఉందని అయితే నేను చెప్పాను. ఆ కామెడీ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. ఆలీ గారి కామెడీ కూడా అసలు మనకి ఏం మాట్లాడుతున్నారో మనకు ఏం అర్థం కాదు, కానీ మనకు అర్థమయ్యేలాగానే ఉంటుంది. ఆ కామెడీ కూడా చాలా నిజంగా ఉంటుంది. అదే అన్న బోకా కనిపించాడు నిజంగా, అలా ఉంది. నెక్స్ట్ హీరోయిన్ అమ్మ బాబోయ్, కావ్య గారు అందాలు అయితే మామూలుగా చూపించలేదు అసలు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ కావ్య గారిని అలా చూస్తూనే ఉండిపోయాము, అలా అనిపించింది. స్టోరీ అయితే ఉందన్న నిజంగా. సంజయ్ దత్ గారు కానీ, వీళ్ళ కాంబినేషన్ కానీ, అంటే ఇస్మార్ట్ శంకర్ కాదు కానీ డబల్ స్మార్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా, పూరి సార్ ఇంకా మన ఎవరు రామన్న అయితే అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్కి దండం పెట్టాలి నిజంగా. స్కంద అవ్వచ్చు, లైగర్ అవ్వచ్చు, ఈ 2 సినిమాలు కూడా పనికిరావన్న. ఈ డబల్ స్మార్ట్తో వేరే రికార్డులు వెళ్ళిపోతారు. రికార్డులు అయితే నిజంగా రికార్డులు బద్దలు కొట్టేసి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కల్కి రికార్డులు బద్దలు కొట్టేసిండు అన్న పూరి గారు అయితే నిజంగా. డైరెక్షన్ నచ్చలేదు. డైరెక్షన్ లేదా పూరి గారు? లేదు. ఇస్మార్ట్ శంకర్ 1 మళ్ళీ చూడాలి. ఇస్మార్ట్ శంకర్ చూడ అసలు ఖడ్గం సినిమా చాలా మంచిగా చూసుకోవచ్చు. ఇట్లా చాలా బాగాలేదన్న, అస్సలు లేదన్న, అస్సలు బాగాలేదు. రామే కొంచెం నడిపించిండు, మిగతా పెద్ద మైనస్. అసలు ఆలీ గారు ట్రాకే పెద్ద మైనస్. అసలు 1 మ్యాన్ షో రామ్ పోతుంది అని పూరి గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఎలా అనిపించింది? చేస్తే బాగుంటది తెలంగాణ అసలు అంటున్నారు, నిజమేనా? అంటే రామ్ సెట్ అవ్వలేదా? బాగా సెట్
ఆలీ గారిది కూడా అంత అంటే ఇది లైగర్ని మించే ఉందా? లేదు మరీ అంత రాడ్ అయితే కాదు అన్న. ఓకే యాజ్ యూజువల్ అనుకున్నట్టే ఉంది. కొత్తగా అయితే శంకర్ని కంపేర్ చేసుకుంటే ఇది ఎలా ఉంది? సేమ్ సేమా? దాన్ని కొంచెం డబుల్ స్మార్ట్ అని కొంచెం పేరు టైటిల్ తాగా చాలా మంది పూరి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు డైరెక్షన్ లో. మరి ఈ మధ్య వచ్చిన సినిమాలు తీస్తే అసలు పూరి గారేనా అని అనిపిస్తుంది. అలానే అనిపిస్తుంది. ఆయన మార్క్ అయితే అస్సలు లేదు. నీరసం వచ్చేస్తున్నాయి. సెకండ్ హాఫ్ అయితే అదే పొజిషన్ అన్న. మా అది ఉంటుంది కదా యుగానికి ఒకటి సినిమాలు, మా డబ్బులు మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం రా బాబు. ఆ టెంప్లెట్ సెకండ్ హాఫ్ మొత్తం. ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి అనుకుంటున్నారు? అంటే ప్రతిదానికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కదన్న. ప్రతి సెన్సిటివ్ టాపిక్స్ అవుతాయి. డిగ్రేడ్ చేసిరు ఎట్లా తన్నడం వినడం చేసిరు. సంజయ్ దత్ గారికి ఈ సినిమాలో తన్నకుండా మర్యాద ఇచ్చి వీళ్ళని ఈక్వల్గా చంపిండు అన్న. చాలా బాగుంది. లైగర్ కంటే 1000 times బెటర్. లైగర్ కంటే 1000 times బెటర్. నిన్న దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇవాళ కొంచెం పూరి గారు కొంచెం కాపాడిండు. మంచి సినిమా అయితే ఇచ్చిండు మనకి. పూరి గారు కెరియర్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్. నేను ఏమంటారు అంటే ఇస్మార్ట్ శంకర్ ఏంటంటే ఇప్పుడు KGF 1 వచ్చింది, చాలా బాగా నచ్చింది. ఇస్మార్ట్ కూడా 1 వచ్చింది, చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం కంపారిజన్ ఉంటుంది. కంపేర్ చేస్తారు. కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం తగ్గుతుంది. కానీ ఆలీ గారిది అయితే కొంచెము ఏమంటారు నవ్విపించిన ఆ ట్రాక్లో మధ్యలో వచ్చి ఏదైతే ఇంటెన్స్ మనము క్రియేట్ అవుతుంటుందో ఆలీ గారు వచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తుంటాడు. అయినా కూడా ఇంటెన్స్ అనేది ఏమంటారు తగ్గకుండా చాలా బాగా అనిపించింది. మెయిన్ థింగ్ మన మణి శర్మ గారు అయితే ఒక సినిమాకి 100% ఇస్తే దీంట్లో 1000% పెట్టేసిండు. ఒక సాంగ్ తప్ప అన్ని బాగున్నాయి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇస్మార్ట్ శంకర్ మంచి పూరి జగన్నాథ్ గారి సినిమా. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ కిరి 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 దిమాగ్ కిరి కిరి పిచ్చా బ్యాక్ అయ్యి నిజంగా కూత ర్యాంప్ చెప్పుకో. ఒక సాలిడ్ మూవీ ఇచ్చాడు నిజంగా పూరి జగన్నాథ్. నిజంగా అంటే సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. చూడండి ఆ డైరెక్షన్ ఏంది, ఆ ఎలివేషన్ ఏంది, ఆ కొరియోగ్రాఫర్ ఏంది, నిజంగా మైండ్ తప్పేసింది. నిజంగా దిమాగ్ ఖరాబ్ అయింది. దేత్తడి పోతామ కూడా ఊరా మాస్ అని ఫీలింగ్ అనేది అన్న. నిజంగా నాకు బాగా నచ్చింది. హీరో పర్ఫార్మెన్స్ అన్న ఏం యాక్టింగ్ చేస్తారు బాబు, ప్రాణం పెట్టి చేస్తారు పోయా. ఆ డాన్స్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, హీరో ఎంట్రీ కానీ, విజువలైజేషన్ కానీ చాలా బాగుంటుంది. మెయిన్ కానీ బాగా నచ్చింది సంజయ్ దత్ ఎలివేషన్ అన్న. సంజయ్ దత్ తోటి హీరో ఫైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంటర్వల్ సీన్ అప్పుడు నిజంగా కూతురు అనిపిస్తుంది. సో సాంగ్స్ కానీ నిజంగా మనిషి హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే నార్మల్ స్టోరీ లైక్ డబుల్ ఫస్ట్ ఏదైతే ఇస్మార్ట్ శంకర్ వచ్చిందో అదే స్టోరీ కొత్తగా అంటే కొద్దిగా మాడిఫై చేస్తారన్న ఫీలింగ్ వచ్చింది. కానీ నేను చెప్తున్నా డైరెక్షన్ కానీ కొరియోగ్రాఫర్ సినిమా చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా కొత్త గ్లామర్గా అనిపిస్తుంది. మేలే మన ఆలీ కామెడీ చాలా బాగుంది. సినిమా చాలా అనిపిస్తుంది. క్లైమాక్స్ అన్న సినిమా ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపిస్తుంటుంది అన్న, కానీ సెకండ్ హాఫ్ వచ్చేది కవర్ అయిపోయింది. నిజంగా కొద్దిగా కట్ చేసి ఉంటే బాగున్న ఫీలింగ్ వచ్చింది. ఓరైతే మాస్ ఎలివేషన్ బాగా కుప్పలు నేను లోపల దాచిపెట్టి నిజంగా చాలా బాగుంది. అంటే పూరి గారు అండ్ రామ్ కాంబినేషన్ కదా, ఏది లేదు సినిమాలో. అవునా? దీని మీద లైగర్ బాగుందా, ఇదే బాగుందా? రెండు బాలేవు. ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1 కంటే ఇదేలా ఉంది? అది కొంచెం బెటర్. ఇంకా ఏం మిస్ అయిందంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏం లేదనుకుంటున్నారు? నేను ఇంట్లో బోర్ కొట్టొచ్చాను అంతే, ఏం లేదు. ఇంట్లో చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆలీ కామెడీ. అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇంట్లో ఖడ్గం చూసుకోవచ్చు ఇక్కడ దాకా. కరెక్ట్, ఇంట్లో ఖడ్గం చూసుకోవడం బెటర్. పూరి సార్ మ్యాజిక్ ఏం లేదా మేడం? ఏం లేదు. చూసాను. రెండు బాలు. ఏమి ఇవ్వను నేను రేటింగ్. రామే కొంచెం జస్టిస్ చేశాడు కానీ ఓకే, రామే కొంచెం బెటర్ అంతే. యాక్చువల్లీ చాలా మంది సినిమాలను ఎంకరేజ్ చేయాలి అని అంటారు కదా, చేయట్లేదు అంటారు. మరి ఇలాంటి స్టోరీస్ తీసుకొస్తే ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమాలో అసలు ఏం లేదు, నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏం లేదు, అలాంటిదే ఇంకో రాడ్ అంతే. ఇస్మార్ట్ శంకర్ చూసాం బ్రో ఇందాక, కానీ మనకు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది. కానీ ఫస్ట్కి సెకండ్కి సింక్ ఉంది, కానీ క్లైమాక్స్లో కూడా సేమ్ ఫస్ట్ లాగే అనిపిస్తుంది. కానీ సాంగ్స్ అన్నీ బాగున్నాయి. కానీ అలీ గారిని పెట్టిన వల్ల కొంచెం అక్కడక్కడ బోర్ అనిపిస్తుంది. కామెడీ వర్కౌట్గా అలీ గారు పెట్టారు, బాగానే ఉంది. కానీ అది కామెడీ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇది నాకు తెలిసిన స్టోరీ. అయితే ఈక్వల్ ఉంటుంది మూవీ. కంపల్సరీ పూరి జగన్నాథ్ లైగర్ తోటి ఎట్లయితే నార్త్ ఇండియన్ ఫ్లేవర్ అక్కడ వెళ్ళిపోయి ఏదో అంటే మళ్ళీ మైక్ టెన్సర్ కానీ ఏమంటారు తనడం కొట్టడం ఏదైతే ఇన్సల్ట్ చేసిండో, దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారికి మంచి ఈక్వల్ క్యారెక్టర్, ఈక్వల్ రోల్ ఇచ్చి ప్లస్ ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా కూల్గా చంపేస్తాడు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలైట్ ఈ మూవీకి. మణి శర్మ గారు ప్రతి ఒక్క ఫిలింకి ఒక 100% ఇస్తే దీంట్లో 1000% ఇచ్చిండు.
నాకైతే ఏమంటారు నిన్న దిమాగ్ ఖరాబ్ అయింది ఒక సినిమాతోటి, ఇలా మాత్రం కొంచెం ఒక సాటిస్ఫై అయినా. చాలా బాగుంది మూవీ, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. పూరి జగన్నాథ్ ఫ్లేవర్ మాత్రం కంపల్సరీ కనపడుతుంది, మీరు అసలు డిసప్పాయింట్ గారు. ఫస్ట్ 15 minutes వదిలేస్తే సినిమా మాత్రం చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. పూరి జగన్నాథ్ కొత్త బాలదింగారు చాలా బాగుంది అన్న, డైరెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈయన ఓవరాక్షన్ ఎలాగైతే ఎక్కువ ఉందో ఆయన డైరెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అమ్మ డైలాగ్స్ చాలా బాగా రాశాడన్న. ఆలీ గారి క్యారెక్టరు అంటే కొన్ని బూతులు ఉన్నా సరే నేను ఓవరాల్గా ఎంజాయ్ చేశా. మనం ఇంతకుముందు 2012-13 చూసాం కదా, అప్పట్లో ఆలీ గారు వచ్చిన, బ్రహ్మానందం గారు వచ్చిన, సునీల్ గారు వచ్చిన, వాళ్ళు వస్తే ఎండింగ్ వరకు సూపర్ నవ్వుకున్నాం కదా. నేను ఈరోజు ఆలీ గారి క్యారెక్టర్ ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క డైలాగ్కి నవ్వుకున్నా. నాకు అంత బాగా ఎక్కింది ఈ సినిమా. డబల్ స్మార్ట్ చాలా బాగుంది. మిస్టర్ బచ్చన్ కన్నా నాకు ఇది బాగా నచ్చింది. నైట్ చూసేది దానికన్నా ఇది బాగా నచ్చింది అన్న, సూపర్గా ఉంది. స్టోరీ ఎలా ఉంది అంటే డబుల్ స్మార్ట్ అంటే దానికి మించి ఉందా లేకపోతే? దీంట్లో అమ్మ సెంటిమెంట్ పెట్టారన్న, అదే చిప్ కాన్సెప్ట్, కానీ అమ్మ సెంటిమెంట్ ఎక్కువ ఉంది దీంట్లో. అమ్మ సెంటిమెంట్ మీదే మొత్తం స్టోరీ అంతా రన్ అవుద్ది. అలాగే మణి శర్మ గారు మ్యూజిక్, గారు ఆచార్యాలు మ్యూజిక్ బాగున్నా సినిమా ఫ్లాప్ అవడం వల్ల అంత పేరు రాలే. ఈ సినిమాలో దానికన్నా డబల్ పేరు అయితే వస్తుంది. ఈరోజు August 15 అందరికీ గుర్తుంటుంది, ప్రతి ఇండియన్కి. పూరి జగన్నాథ్ గారికి ఈరోజు కూడా గుర్తుంటుంది, ఎందుకంటే ఈ సినిమా అంతా సూపర్ హిట్ అవ్వబోతుంది. చార్మి గారికి మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. లైగర్తో పోయేది స్మార్ట్తో వస్తుంది.